నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది వైఆర్ టీవీ. నేను ఒకటే మాట చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక చిన్న అంశాన్ని, నిన్న జరిగిన ఒక అంశాన్ని చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది. ఎందుకంటే అసెంబ్లీ మీ అందరికీ తెలుసు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజా సమస్యల మీద నిత్యం చర్చించాలి. అది గ్రామీణ స్థాయి అయినా, జిల్లా స్థాయి అయినా, రాష్ట్ర స్థాయి అయినా, సమస్య ఎక్కడుంటే ఆ సమస్య పరిష్కారం కోసం అందరూ కూడా మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ అసెంబ్లీలో నువ్వెంత నేనెంత ప్రశ్న ఒకటైతే సమాధానం ఇంకొకటి వస్తుంది. మొత్తం ఆవేశం స్టార్లు, ఆ స్టార్లు ఈ స్టార్లు అంతా నాకు నిండు అసెంబ్లీలో మొత్తం పూనకం వచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకు అంటే నిన్న మొన్నటి వరకు బోనాల పండుగ జరుగుతుంది. అమ్మవారు వస్తే ఎట్లా పూనకం వస్తుందో మరి అసెంబ్లీలో ఏ దేవుడు ఉన్నాడో నాకు తెలియదు. కానీ వాళ్ళకు మొత్తం ఆవేశం స్టార్లే వస్తువులు. ప్రజా సమస్యల మీద ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలంతా ప్రజా సమస్యల గురించి చెప్పాల్సింది పోయి ఇదెక్కడి పంచాయతీరా అనే పరిస్థితి వచ్చింది అంటే ఒక్కసారి మీరే ఆలోచించాలి. నిన్న రకరకాల అంశాల మీద చర్చలు జరిగినాయి. అది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు. దాంట్లో ప్రధానంగా కూడా చెప్పిన అంశం ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంశాలు ఉన్నాయి. అందరం చూస్తూనే ఉన్నాం. వాస్తవ కోణ ప్రతిదృశ్యం ఏంటి అనేది అసెంబ్లీ సాక్షిగా మనందరికీ కనబడింది. సో దాంట్లో నేను కొన్ని అంశాలను మాత్రమే ఏరికోరి తెచ్చిన, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి అనే కోణంతో ఈ అంశాలను తెచ్చిన. సో మొత్తానికి వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటి, అక్కడ జరిగిన ఏంది అనేది ఒక్కసారి మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మొత్తానికి ఇక్కడ చాలా వరకు భారతదేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మనకు మొండి చేయి, మరి తెలంగాణకు సంబంధించి మన బడ్జెట్లో మన జిల్లాలకు ఎట్లుంటుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అనేది ఒకసారి మీ అందరూ కూడా చూడొచ్చు. సరే, మొత్తానికి ఏది ఏమైనా వాళ్ళు అసెంబ్లీలో ఆ పూనకం వచ్చిందా, ఆవేశం స్టార్లా, లేకపోతే ఇంకేంటిది అనేది మనం చూసే ప్రయత్నం కంటే, ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఈ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, లైక్ చేయండి. ఎందుకు అంటే ప్రజల కోసం ప్రతి క్షణం కూడా మీకోసం మాత్రమే పనిచేస్తుంది. ఇక నేను నేరుగా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా. ఒక్కసారి చూడొచ్చు. ఏంది, నిన్న ఒక పెద్ద డైలాగ్ వేసిండు. ఎవరు ఇక్కడ చూడండి, ఢిల్లీలో ఆమరణ దీక్షకు కూర్చోండి, మేమంతా మద్దతుగా కూర్చుంటాం. సీఎం రేవంత్ను సవాలు చేసిన కేటీఆర్. బీఆర్ఎస్ లేకపోవడం వల్లే లోక్సభలో తెలంగాణ పదం నిషేధం. 8+8 అంటే గుండు 0. కేంద్రం సహకరించకపోయినా చాలా సాధించాం. కేంద్ర చట్టాలను వ్యతిరేకించాం. నాది మేనేజ్మెంట్ కోట అయితే రేవంత్ రెడ్డిది పేమెంట్ కోట. ఇక ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రజల పక్షమే. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏకిపారేసిన కేటీఆర్. అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావంటూ రేవంత్కు హరీష్ కౌంటర్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు న్యాయం తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సరే, మొత్తానికి ఏం జరిగింది, పోటు మోగోడు ఎవడు ఏం మాట్లాడిండు అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకు అంటే ఒక్కసారి మనం అందరం చూడండి. ఈ మొదటి అంశం ఏదైతే ఉందో, ఢిల్లీలో ఆమరణ దీక్ష కూర్చోవాలి. ఎవరు కూర్చోవాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూర్చోవాలి. ఒకవేళ కనుక ఈయన ఢిల్లీలో ఆమరణ దీక్షకే కూర్చుంటే ఓటుకు నోటు కేసు ఓపెన్ అవుతుంది. సార్బోయ్ ఎక్కడ ఉంటాడు? ఆడ ఢిల్లీలో ఉంటాయి కదా, ఇక జైలు వెయిట్ చేస్తాయి, రమ్మని అని ఆయన కోసం వెయిట్ చేస్తాయి. కానీ అంత సాహసం చేస్తాడా? చేయడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళందరికీ మనం ఏం చేయాలంటే బొట్టు పిల్లలు, ఇన్నని గాజులు, ఇంతంత దాన్ని ఏమంటారు చీరలు అవి పంపించాలి. అప్పుడన్నా సిగ్గొస్తుందేమో. ఆ పార్లమెంటు వెలుపల నిలబడి నినాదాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం, ఇక్కడ ప్రజల కోసం కనీసం పోరాటం చేస్తారేమో. అదేది లేకుండా హాయిగా సోమరిపోతులు లెక్క దున్నపోతు మీద వాన గురిస్తే ఎట్లుంటారో అట్లుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అన్యాయానికి గురైంది. రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. దాంతోపాటు ఇటు సెంట్రల్లో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఏం చేస్తారో అర్థం కాదు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి కనబడ్డది. అర్థమైందా? ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే వైఆర్ టీవీలో
ప్రతిరోజు నీకోసం ఒక 15 నిమిషాలు అద్భుతంగా చెప్తా. ఆమరణ దీక్ష కూర్చున్న క్షణం నుండి మళ్ళా మనం సాధించే వరకు కూర్చుంటే మొత్తం రేవంత్ రెడ్డి గారికి ఇక నేను ఇక్కడ మొత్తం పాలాభిషేకమే చేస్తా. మీ పేమెంట్ బ్యాచ్ని తీసుకొచ్చి మరి పాలాభిషేకం చేస్తా. నిజంగా ఇది ఒక న్యాయబద్ధమైన కోరికనే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ అడిగినా, హరీష్ రావు అడిగినా, తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అడుగుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి తన పరిశీలనలో పెట్టుకోవాలి. ఎందుకంటే మల్కాజ్గిరిలో నిల్చుంటే మొగోడెవడో ఆడోళ్ళు ఎవరో తెలుస్తుందనే డైలాగుల కంటే ఉస్మానియా యూనివర్సిటీ ముందు కూర్చుంటే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే సచ్చేంతవరకు సపోర్ట్ చేస్తామని చెప్పే డైలాగుల కంటే మీరు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. మీకు అక్కడ కావాల్సిన టెంటు సామానా, ఇంకేమన్నా స్పీకర్లా లేకపోతే బెడ్షీట్లు ఏమన్నా కావాలంటే తెలంగాణ ప్రాంతం తరఫున కూడా మేము పంపిస్తాం. ఈ ప్రాంతం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఓ పక్కన బీహార్కు సంబంధించి, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ విధంగా వేల కోట్లు తీసుకెళ్లిలో అట్లా వేల కోట్లు తేవాలని మేము కూడా చెప్తా ఉన్నాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటారా, లేకపోతే ఇంట్లో కూర్చుంటారా, లేకపోతే గాంధీ భవన్లో కూకుంటారా, లేకపోతే అసెంబ్లీలోనే కూకుంటారా, లేకపోతే సెక్రటరియట్లో కూకుంటారా, ఎక్కడ కూకున్నా మీ ఇష్టం. మీకైతే సంపూర్ణ మద్దతు ఉంటుంది. తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన, తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన ఈ రాష్ట్ర బడ్జెట్ కోసం, ఈ ప్రాంతం కోసం పోరాటం చేయదలుచుకుంటే మీకు సంపూర్ణమైన మద్దతు అయితే మేము ఇస్తాం. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కూర్చుంటే నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు దండం పెడతానా, కాలు మొక్తానా, ఇంకేం చేస్తానా, కేసీఆర్ను కూడా తీసుకొస్తా. మీరు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే కేటీఆర్ అత్తడు, హరీష్ రావు అత్తడు, అందరినీ తీసుకొస్తాం. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో సహా మీకు మద్దతు తెలుపుతాం. కూర్చుంటావా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాడు కేటీఆర్. ఇక సీఎం రేవంత్కు సవాల్ చేసిండు. ఇక బీఆర్ఎస్ లేకపోవడం వల్లనే తెలంగాణలో లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవడం వల్లనే లోక్సభలో తెలంగాణ పదం అనేది నిషేధించబడింది. ఎందుకు అంటే నేను చెప్తా, దీంట్లో చాలా క్లారిటీ ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ గలం, దళం, బలం, ఈ మూడు కూడా మన గలం వినిపించడానికి జై తెలంగాణ అని, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అనడానికి మన తెలంగాణ ఉద్యమకారులు లేడక్కడ. మన దళానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉద్యమ పార్టీ కాబట్టి ఆ ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు మన రాష్ట్రానికి, మన జిల్లాకు ఏం కావాలనో తెలుసు. మన గలం, మనం ఆడ మాట్లాడడానికి, మనం వినిపించడానికి లేని పరిస్థితి కనబడుతుంది. ఆ రోజే కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బస్సు యాత్రలో చాలా అద్భుతంగా చెప్పిండు. ఏమని చెప్పిండో తెలుసా? ఈరోజు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నది. మనకు 10 స్థానాలు గనక గెలిపిస్తే మనం కేంద్రంలో చాలా కీలకమైన వ్యక్తులుగా మారుతామని చెప్పిండు. కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకొస్తాం, అవసరమైతే ఎంతకైనా మనం పోరాడతామని చెప్పిండు. ఈరోజు కేసీఆర్కు కనీసం బలం కాదు కదా, సపోర్ట్ కూడా ఇవ్వని పరిస్థితి కనబడింది తెలంగాణ సమాజం. సెంట్రల్లో బీజేపీ రావాలి, గుండు కొట్టియాలి, గిదే మా వాళ్ళకి కావాల్సింది. ప్రతి ఓడు ఏడిపోయినా సెంట్రల్లో ప్రధాని రావాలి, మోడీ రావాలి. ఏం చేసిండు మోడీ? వచ్చి గుండు గీకిండు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ గుండు గీకిండు. ఎందుకంటే ఇది వాస్తవం. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉండే ఈ రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వలేదు అని ఇప్పటి వరకు అడిగే సన్నాసులు, దద్దమ్మలు లేకపోయి తెలంగాణలో. ఇది ఎంత ఘోరం అండి, చాలా బాధాకరమైన విషయం. నేను చెప్తున్నా కదా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో లేకపోవడం, నేను చాలా సందర్భాలలో చెప్తున్నా, మనకంటే ద్రవిడులు చాలా గొప్ప వ్యక్తులు పక్కనున్న రాష్ట్రాన్ని చూసి సిగ్గు శరం తెచ్చుకోవాలి. ఆ ప్రాంత బిడ్డలు వాళ్ళ రాష్ట్రం కోసం, వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తారు, ఇంకెవరి కోసం చేయరు. తమిళనాడుకు సంబంధించిన అక్కడి ఓటర్లనైనా, ఆ పార్టీకి సంబంధించిన తెలుసుకోవాలి. ఇప్పుడు స్టాలిన్ అయినా, గతంలో జయలలిత అయినా, ఎవరైనా కూడా వాళ్ళ ప్రాంత స్వార్థం కోసం చూసుకుంటారు. కానీ మనోళ్ళు అట్లా కాదు. మనోళ్ళు ఏంటంటే పక్కోడి స్వార్థానికి మనం బలైతాం. ఇది వాస్తవమైన కోణం. మన తెలియదా? తెలంగాణలో ఈరోజు పార్లమెంట్లో గనక ఏంది బీఆర్ఎస్ పార్టీ ఉంటే సినిమా ఎట్లుండేది? బీఆర్ఎస్ పార్టీ గనక పార్లమెంట్లో ఉంటే సినిమా ఇంకోలా ఉండేది. ఇప్పటికే వెల్లులో దాంతోపాటు ఆ పార్లమెంట్ సెషన్ ముందు అంత గందరగోళం చేసేటోళ్ళు మనోళ్ళు ఖచ్చితంగా పోరాట స్ఫూర్తి ఉన్నోళ్ళు. అది లేకపోవడం వల్లనే కదా ఈరోజు మనకు గుండు సున్నా అయిపోయింది. మన అందరి గుండు కొట్టిండు మోడీ గారు. వాస్తవం అది. ఇక చూడుర్రి, మొత్తానికి ఏం చేసిందంటే బీజేపీ 8, కాంగ్రెస్ 8 షరీన్ని వంచిపెట్టిల్లు. ఎట్లా అంటే అదేంది, మన సంక్రాంతి పండుగ వచ్చిన తర్వాత కొబ్బరికాయలు వచ్చినాక ఇంటి ముంగట అది రోకల బండ మీద దీపాలు పెట్టి ఉన్నోళ్ళు ఎవరో లేనోళ్ళు ఎవరో రాండవో పలారం పెడతాను అన్నట్టుగా
తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా పలారం పెట్టిళ్ళు. ఏం చేసిళ్ళు అంటే బీజేపీకి మన కాంగ్రెస్కి ఇచ్చిళ్ళు. ఇక మరి బీఆర్ఎస్ ఏం పాపం చేసిండు? కేసీఆర్ మీద వ్యక్తిగతంగా కోపం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేదే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే 10 సంవత్సరాల అభివృద్ధి లేదు. 1956 నుంచి 2014 వరకు జరిగిన అమోఘమైన అభివృద్ధిని చూడొచ్చు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ప్రతి జిల్లాకు వెళ్ళండి, సాగునీరు సమస్య లేకుండా పూర్తి స్థాయిలో చేసిన అద్భుతమైన వ్యక్తి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈనాటిది కాదు. చరిత్ర పుటలల్లోకి వెళ్తే కాకతీయ రాజులు ఆనాడే పునాది వేయడానికి ప్రయత్నించిన గడ్డ మీద కాళేశ్వరం ప్రాజెక్టుగా ఇచ్చిండు. దాన్ని పక్కన పెట్టి ఈరోజు రకరకాలుగా కేసీఆర్కు సంబంధించి కనీసం ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ పదం లేకపోవడం సిగ్గుచేటు, నిషేధించబడింది. ఆనాడు జై తెలంగాణ అంటే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పూర్తి స్థాయిలో తెలంగాణ పదాన్ని ఏ విధంగా నిషేధించిందో ఈరోజు పార్లమెంట్లో కూడా మన తెలంగాణ పదాన్ని నిషేధించడం చాలా శోచనీయం, చాలా బాధాకరమైన విషయం అండి. ఇది మీరు అవునన్నా కాదన్నా చాలా బాధాకరమైన విషయం. ఇగో కేంద్రం సహకరించకపోయినా చాలా సాధించాం, కేంద్ర చట్టాలను వ్యతిరేకించాం. నిజమండి, కేంద్రం మీకు తెలుసో లేదో ఇదే తెలంగాణ రాష్ట్రం మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం మీద 2018 ఆగస్టు 13 అనుకుంటా, బహుశా నాకు డేట్ ఐడియా లేదు, కానీ ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి శతదా ప్రయత్నించారు. దాంట్లో భాగంగా ఈరోజు జైల్లో మగ్గుతున్న కల్వకుంట్ల కవిత గారు బలైనరు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో కూడా కొనుగోలు చేయడానికి భారతీయ జనతా పార్టీ శతదా ప్రయత్నించింది. ఎట్లా అంటే ఇట్లా ప్రదక్షిణలు చేసింది. మామూలు ప్రదక్షిణలు కాదండి బాబు. ముదుగాలు కవిత దగ్గర పోయింది. కవిత స్నేహితుల దగ్గర నుంచి నువ్వు ఏక్నాథ్ షిండేలా మారు, నీకు అన్ని రకాలుగా అవకాశాలు కనిపిస్తాం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామంటూ ఆఫర్ చేస్తే తిరస్కరిస్తే, దాంట్లో భాగంగా ఈరోజు లిక్కర్ స్కామ్లో కవిత అనే మంచి వ్యక్తి బలైపోయిన పరిస్థితి కనబడ్డది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు బిఎల్ సంతోష్ ద్వారా ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఏ విధంగా మారిందో కూడా మీరు చూసారు. ఇక దానితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు చాలా కోట్ల రూపాయలు కూడా ఆఫర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి ఏంటి అనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి కూడా మీరు ఆలోచించాలి. ఇది 2018లో జరిగిన ఎపిసోడ్ అండి. ఎందుకంటే 2014 నుంచి 18లో మధ్యలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ మరొకసారి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పూర్తిగా కూడా 18 నుంచి 2023 వరకు 18 నుంచి 23 వరకు మొత్తం పక్కా స్కెచ్ చేసి ఈ మధ్యకాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బడగొట్టాలని శతదా ప్రయత్నం చేసిన పరిస్థితి కనబడింది. కానీ అలాంటిది ఏదన్నా జరిగిందంటే కేసీఆర్ యొక్క పటిష్టమైన రాజకీయ అవగాహన కానీ, రాజకీయ చతురత కానీ, రాజకీయ నిఘా కానీ ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీ అనేది నిలబడగలిగింది. ఆ పార్టీ ప్లేస్లో వేరే ఒక నాయకత్వం వింటే ఎప్పుడో పార్టీ పతనం అయిపోయింది. ఇక దాంతో పాటుగా ఏంది అంటే నా మేనేజ్మెంట్ కోటా ఏది కేటీఆర్ను పదే మీ నాన్న పేరు చెప్పొచ్చారు, మీ లేకపోతే కేసీఆర్ పేరు వల్లనే మీరు మంత్రి అయ్యారు, లేకపోతే కేసీఆర్ పేరు చెప్పే వచ్చిల్లని రకరకాలుగా రేవంత్ రెడ్డి పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఇది వాస్తవం, ఇట్లనే మాట్లాడాలి. ఎందుకు నేను చెప్తున్నా అంటే కల్వకుంట్ల తారక రామారావు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ఇది వాస్తవం. మరి కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కదా. మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, నేను కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పినా, కేటీఆర్ అని చెప్పినా, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా క్లియర్ కట్గా కూడా మీకు చెప్తా ఉన్నా. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా? రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా పాల్గొన్నాడా? రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి ఏమన్నా సంబంధం ఉందా? రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిండు? ఈ ఒక్క అంశాన్ని చెప్పగలుగుతాడా? ఎవరు మేనేజ్మెంట్ కోటా అండి? ఎవరు తొక్కుకుంటూ వచ్చిర్రండి? ఎవరు బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చిర్రని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో ఏంది అంటే రకరకాలుగా కేటీఆర్ను విమర్శిస్తూ ఉన్నారు. మేనేజ్మెంట్ కోటా తండ్రి పేరు చెప్పి ఏడొచ్చిండు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ అనే వ్యక్తి లేడా? తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ అనే వ్యక్తి కనిపించలేదా? ఈరోజు కావాలని కుట్రపూరితంగా ఏంటంటే అబాస్పాలు చేసే ప్రయత్నం జరుగుతుంది అని అబాస్పాలు కావాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవమైన కోణం. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే అసెంబ్లీలో ప్రభుత్వానికి సంబంధించి హరీష్ రావు ఇలా 6 అడుగుల బుల్లెట్ దించండి నిన్న. ఏంది అంటే ఏమన్నాడో తెలుసా?
ఒక మాట అన్నాడు, అసెంబ్లీలో అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావంటూ రేవంత్కు హరీష్ కౌంటర్ ఇచ్చింది. ఏమని చెప్పిండు తెలుసా? ప్రతిదానికి మీరు చేయండి. కేంద్రం బడ్జెట్ ప్రకటించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడివే ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నట. కేంద్రం బడ్జెట్ ప్రకటించకపోతే బీజేపీ ఇళ్లలో పార్లమెంట్ సభ్యుల ఇల్లు ముట్టడించాలంట. రేవంత్ రెడ్డి మాత్రం గోళీలు ఆడుకుంటాడట. ఇట్లా ఏంది దాన్ని ఏమంటారు, ఆ అష్టచెమ్మ కాకుండా అదేమంటారు కాయలు పైకేసి ఆడేది, ఆ ఆటలు ఆడుకుంటాడట. ఈయన ఆటలు ఆడుకుంటాడట ఇట్లా చెమ్మ చెక్క అరటేసి ముగ్గ అని. అందుకే హరీష్ రావు అన్నాడు, అన్ని మేమేం చేస్తే నువ్వేం బిక్తావు అన్నాడు. డైరెక్ట్ తెలంగాణ భాషలో గదే వస్తుంది. కాదంటే ఇక మావాడు కొద్దిగా హరీష్ అన్న అంటే మంచిగా క్లాస్గా ఉంటాడు కాబట్టి మంచిగా చెప్పిండు అన్నట్టు. మొత్తానికి నిన్న అసెంబ్లీలో రచ్చరచ్చ జరిగింది అని చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. ఒకసారి చదువుదాం. రాష్ట్రానికి నిధుల కోసం జంతర్ మంతర్ దగ్గర సీఎం మంత్రులు అందరూ సచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాలు చేశారు. ఇది మనోడికి అర్థం కాలేకపోవచ్చు రేవంత్ రెడ్డికి. రాష్ట్రానికి నిధుల కోసం జంతర్ మంతర్ దగ్గర సీఎం మంత్రులు అందరూ సచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష దిగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ చేసిండు. ఎందుకు సవాల్ చేసిండో తెలుసా? రేవంత్కు గతాన్ని గుర్తు చేసిండు. ఒరే నాయన, నువ్వు ఆల్రెడీ ఒక మాట అన్నావు, నిరుద్యోగుల కోసం ఉస్మానియా యూనివర్సిటీ ముందు కూర్చోమను, సచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయమని ఒక సభలో వాగిండు. ఆ వాగుడుకు రియాక్షన్ ఇయ్యాల చట్టసభలలో కేటీఆర్ చెప్పిండు. ఇప్పుడు ఆయమన్నదా మంచిగా సమ్మగా ఉన్నదా? మనం ఒకటి మాట్లాడుతూ ఉంటే దాని పూర్వాపరాలు ఖచ్చితంగా కూడా అధ్యయనం చేయాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మార్నింగ్ న్యూస్ చేయాలంటే ఇగో చూడాలి. ఒక్కసారి నేనేం చేస్తా, ఇక్కడ ఉండే భారత రాజ్యాంగం ఉంటుంది, దాంతోపాటు మీ మేనిఫెస్టో ఉంటుంది. ఇగో మీ మేనిఫెస్టోకి సంబంధించి దాంతోపాటు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంది, బీజేపీ అన్ని మేనిఫెస్టోలను కలియదీరినాకనే ఏమని చెప్పిండు అంటే, అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష దగ్గర సచ్చేంత వరకు చేయమను, ప్రభుత్వం అన్ని రకాలుగా సమకూర్చుతుంది అని చెప్పిండు. మంచిగా అసెంబ్లీలో బుల్లెట్ దించాడు. మంచిగా ఉన్నదా? ఇప్పుడు ఆయమంటది తామంతా చుట్టూ రక్షణగా కూర్చుంటామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కూర్చుంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ మొత్తం రౌండప్ చేస్తారన్నట్టు. రౌండప్ చేసి కనీసం ఇక అసలు ఇట్లా అన్నా కూడా కెమెరాలు పెట్టామంటారు. అట్లుంటుంది కథ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లుగా అన్యాయం జరిగిందని తాము చెప్తున్నదే ఇప్పుడు శ్రీధర్ బాబు అక్కడ నుండి చెప్పారని అన్నారు. ఇక్కడ ఉన్న నాయకులకు సమాధానం చెప్పడానికి కేసీఆర్ అవసరం లేదని, తాము అందరికీ తప్పకుండా సమాధానం చెప్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీర్మానం అని చెప్తూ దాని కాపీలను మాత్రం ఇవ్వలేదని విమర్శించారు. ఇక బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం పెట్టిన చర్చకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రికి సమన్వయం, ఓపిక ఉండాలని హితవు పలికారు. తనను మేనేజ్మెంట్ కోటా అంటున్నారని, పేమెంట్ కోటాలో ఆయన సీఎం అయ్యారని అనవచ్చని కౌంటర్ ఇచ్చారు. అంటే తండ్రి కోటా అంటే సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని అంటారా, రాజీవ్ గాంధీని అంటారా అంటూ కూడా ప్రశ్నించిండు. అర్థమైందా ఇప్పటికైనా? ఇక్కడ ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుసు. ఏమయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్తున్నావు కదా, ఒకసారి ఇను, నీ యొక్క భాష పరిభాష ఎట్లున్నది అనేది ఇను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒక మాట అన్నావు నువ్వు. ఇక చూడుర్రి, ఇక్కడ ఈ పాయింట్ ఒక్కటే అర్థం చేసుకోరి. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి ఏమన్నదో తెలుసా? బీఆర్ఎస్ పార్టీ చాలా క్లారిటీగా చెప్పిందన్న. ఏమని? మొత్తం పూర్తి స్థాయిలో మనకు భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు అసలు సపోర్ట్ చేయట్లేదు అని అసెంబ్లీ సాక్షిగా, ప్రజల సాక్షిగా, సభల సాక్షిగా, సమావేశాల సాక్షిగా, మీటింగ్ల సాక్షిగా, రివ్యూల సాక్షిగా రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. అప్పుడు ఎవ్వరు నమ్మలే. సేమ్ అదే ప్లేస్లో ఇప్పుడు శ్రీధర్ బాబు కూకొని మొత్తం ఏంటంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఆయన అడుగుకొని నీతులు చెప్తాను, మాకు కేంద్రం సపోర్ట్ చేయట్లేదు. మరి 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ మొత్తుకున్నది కూడా గదే. అది అర్థం కాక మనలు ఆర్తే తుడితే అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మేనేజ్మెంట్ కోటాల కేటీఆర్ వచ్చిందని చెప్తున్నావు. సరే, నువ్వు ఎంత పేమెంట్ ఇచ్చినావు అనే తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలియదా? నువ్వు పీసీసీ పదవి కోసం ఎంత కొట్లాడినావు, దానికి ఎన్ని 100 కోట్లు ఇచ్చినావు అనేది అప్పుడున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ప్రెస్ మీట్లు పెట్టి లొల్లి చేయలే. దాంతోపాటు నువ్వు నెలకు ఢిల్లీకి ఎన్ని కోట్ల రూపాయలు వంచుతున్నావని ఇప్పటికీ ఏంది ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు, ఇక్కడ నుండి పైసలు పంపిస్తున్నామని. దాంతోపాటు మేనేజ్మెంట్ కోటా వచ్చిన అన్నావు. సరే, మేనేజ్మెంట్ కోటా కేటీఆర్ అనుకుంటా. మరి రాజీవ్ గాంధీ మేనేజ్మెంట్ కోటానేనా, రాహుల్ గాంధీ మేనేజ్మెంట్ కోటానేనా? చెప్పు మరి దీనికి.
దీనికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి మీరు. ఎందుకంటే కేవలం కేటీఆర్ మేనేజ్మెంట్ కోట ఆచరణ. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర, కేటీఆర్ పాత్ర దిద్దాం. నీది గుండు సున్నా కూడా రాదు. నేను చెప్తున్నా, గుండు సున్నా అనేది. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి చరిత్రే లేదు. నేను చెప్తున్నా కదా, నిన్న అసెంబ్లీలో సార్ మాట్లాడుతూ ఇట్లా పేపర్ పట్టుకొని ఏంది అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మగ్గిపోతూ మళ్ళీ స్పెడ్స్ ఇట్లా అనుకొని ఏం చెప్తారంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నిన్న ప్రసంగం, నువ్వు మొత్తం అసెంబ్లీ సెషన్ అయిపోయేదాకా నా చెవుల దగ్గరనే ఉన్నాయి నీ మాటలన్నీ, ఏమేం మాట్లాడతావు అని కూర్చుంటే వినుకుంటున్నా. ఇట్లా పట్టుకొని నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా. ఏమని? నీకు వీడియో ఉన్నది, నీకు డెమో కూడా నా పెట్టాలా, నీకెందుకు ఇచ్చి పెడతా? నువ్వు నిన్న ఏం మాట్లాడినావు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడింది చెప్పన్నా వినండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈయన ఏం మాట్లాడతాడు ఏం కథ అనేది మీకు క్లారిటీగా వినబెడతా. ఎందుకు అంటే ఇక ఒక్కసారి వినాలి. చెప్పు. ఇక 2014 మధ్యలో ఈ ప్రాంత ప్రజలు 2004 నుంచి 2014 సార్ చెప్పిన లెక్కనే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూర్రి. 2004 నుంచి 2014 ఇగో మధ్యలో చెప్పిగా. ఇప్పుడు చెప్పిగా. మధ్యలో ఈ ప్రాంత ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివక్షకు లోనవుతున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో వివక్షకు పదాన్ని నేను యాడ్ చేస్తున్నా. ఇది చాలా కీలకమైన పదం, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ప్రాంతానికి రావాల్సిన నిధులు రావడం లేదు. మా నీళ్లు మాకు నిధులు నియామకాలు ఓకేనా? రైట్, నేను చెప్పినాను కానీ మారడం లేదు. మా ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారము అని చెప్పి ఆనాడు ప్రజలందరూ కలిసికట్టుగా కోదండరామ్ గారి నేతృత్వంలో మళ్ళీ నూరి పెద్ద మనిషి పేరు చెప్పిండు. పెద్ద మనిషి పేరు కోదండరామ్ గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో మనం అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం అనేది కల సాకారమైంది. ఏమని చెప్తాండి, తెలంగాణ రాష్ట్రం అనేది కోదండరామ్ గారి నాయకత్వంలో వచ్చిందట. పాపం కేసీఆర్ ఆమరణ నిరాదీక్ష చేయలే. హరీష్ రావు పూర్తి స్థాయిలో సిద్దిపేటలో గుర్రాలతోని మొత్తం అక్కడ ఆమరణ నిరాహార దీక్షకు దిగితే పోలీస్ వ్యవస్థతోని పూర్తి స్థాయిలో మొత్తం ఇండ్లన్నీ తలుపులు పెట్టి మరో నిజాం ప్రభువును మించినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు సిద్దిపేటలో అప్పుడు ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ దిగుతే దాని గురించి పాపం పోలీసు వాళ్ళు ఏమనలే. వాళ్ళు శుద్ధపూసలు లెక్క ఉన్నారు కదా, దాని గురించి అక్కడ గుర్రాలతోని పూర్తి స్థాయిలో మొత్తం సిద్దిపేటలో ఎక్కడైతే మన కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగిర్రో అక్కడ మొత్తం గుర్రాలతోని పోలీసుల కవాతులతోని బెంబేలెత్తిచ్చి భయపెట్టితే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయలే. కోదండరాం వల్లనే వచ్చిందట తెలంగాణ. ఈ పోటుమోగోడు చెప్తాను, ఈ తెలంగాణ ఉద్యమంలో లేని పోటుమోగాయనే ఈ గుంపు మేస్త్రి చెప్తాను. తెలంగాణ ఉద్యమం అసలు స్టార్ట్ చేసింది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ ఉద్యమంలో నాయకులను తయారు చేసింది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామం, మండలం, జిల్లా, నియోజకవర్గాలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేసింది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ ఉద్యమాన్ని చాటి చెప్పింది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి సలహాల సూచనల మేరకు జరిగింది? ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో. కేసీఆర్ గారు వందలాది మంది వ్యక్తులను తయారు చేసిన వ్యక్తులలో కోదండరాం అనే వ్యక్తి ఒక పర్సన్. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈయన ఎందుకు చెప్తున్నాడు అంటే రేపు పొద్దుగాల ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేసేసి మీ అందరికీ తెలుసు కదా, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఒక కుట్రపూరితంగా ఏంది అంటే చరిత్రను మారుదాం అనుకుంటున్నారు. చరిత్ర మారవడానికి ఇక్కడ లేదు బాస్. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుంచి ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఉన్నాడు. ఇక్కడ 4 కోట్ల మంది మొత్తం ప్రజలలో ప్రతి గడప నుండి ఉద్యమకారుడు ఉన్నాడు. నువ్వు 2004 నుంచి 2014 వరకు మరి ఏడునో నాకు తెలియదు కానీ 2004 నుంచి 2014 వరకు అగ్గిరా రాలుతున్నాయి. ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉన్న యువత అందరినీ కూడా, ఆ యువతలలో మేము సైతం అంటూ కూడా మా ఉద్యమ ప్రస్థానం ఉన్నది. నువ్వు రేవంత్ రెడ్డి నీ ఉద్యమ చరిత్ర మొత్తం గుండుసున్నా. అందుకే ఎవరి పేరు చెప్పాలనో తెలియక ఒక పేపర్ పట్టుకొని ఇట్లా స్పెడ్స్ ఇట్లా అనుకుంటే నువ్వు చెప్తున్నావు. నీకు భయం, తెలంగాణ ఉద్యమం అంటే భయం, తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తి అంటే భయం. అందుకే అందరు నిన్న అసెంబ్లీలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు వత్తలేడా? అరే ఇంకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు లేకుండా, ఊరు లేకుండా బతికేటట్టే లేరు మీరు అసలు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ పేరు తీయకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అదే గుంపు మేస్త్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని ఆయన పరిపాలన చేయమన్నారు. కేసీఆర్ పేరు లేకుండా, కేసీఆర్ పేరు ఉచ్చరించకుండా, కేసీఆర్ పేరు పలకకుండా చేయమను. ఆయన వల్ల కాదు. నేను చెప్తా ఉన్నా కదా,
ఈరోజు ఏదో మేనేజ్మెంట్ కోట అది ఇది అని చెప్తున్నావు కదా, ఈరోజు వచ్చింది రాజీవ్ గాంధీయా, రాహుల్ గాంధీయా, లేకపోతే ఎవరు అనేది నువ్వు చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో ఎవరి కోటాలో ఎవరు వచ్చిర్రని చెప్పాలి. కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తి. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏమిటి ఉన్నవయా? నువ్వు ఏది గన్నులు పట్టుకొని కరీంనగర్లో సభ జరిగితే కాలుస్థానమైన నువ్వు ఇలా ముచ్చట్లు చెప్తున్నావు మాకు. ఇది ఆయన యొక్క చరిత్ర అన్నట్టు. ఇక ఇంకొక అంశం ఏంటంటే నిన్న హరీష్ రావు చాలా క్లారిటీగా చెప్పిండు. ఇది చూడరు తెలంగాణ బిడ్డలరా, అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం అనే అంశంపై రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తీర్మానాన్ని తాము ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయం వాస్తవం అన్నారు. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామంటే వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అంతేకాదు బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించినందుకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తానంటే తాము మద్దతిస్తామని చెప్పారు. ఇది ఇలా ఉంటే దీక్షపై సీఎం రేవంత్కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ గురించి నన్ను దీక్ష చేయాలన్నారు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ను దీక్ష చేయాలన్నారు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు అను నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీరు అగ్గిపెట్టె దొరకలేదా అంటున్నారు. మాది ఉద్యమ స్ఫూర్తి, రాజీనామా చేయమంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు చేయకుండా పారిపోయారు. తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తుకెళ్లిన చరిత్ర మీది. సోనియాను నాడు దయ్యమన్నారు, నేడు దేవత అంటున్నారు. నాడు రాహుల్ను పప్పు అన్నారు, నేడు పిఎం క్యాండిడేట్ అంటున్నారు అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించిండు. అర్థమైందా? ఇక్కడ క్లియర్ కట్గా హరీష్ రావు ఏమన్నాడు అంటే, ఒరే నాయన, నువ్వు స్వార్థపూరితమైన రాజకీయాల కోసం నువ్వు చూస్తావు. ఇక్కడ ఉన్నది తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు. మేమిద్దరం ఉన్నది ఆ రోజు నిరుద్యోగుల కోసం. ఏంది రైతు రుణమాఫీ చేయమంటే నన్ను దీక్ష చేయమన్నావు, సచ్చే అంతవరకు దీక్ష చేయమని చెప్పి నువ్వు. సరే కేటీఆర్ మాట్లాడితే నిరుద్యోగుల గురించి కేటీఆర్ను దీక్ష చేయమన్నావు. ఇప్పుడు ఇవన్నీ చేయమంటున్నావు కదా, అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? చెమ్మ చెక్క అరటేసి ముగ్గా అని ఆట ఆడుకుంటావా, లేకపోతే తొక్కుడు బిల్లు ఆడుకుంటావా, లేకపోతే ఇంకేం ఆడుకుంటావని డైరెక్ట్గా అంటున్నాడు హరీష్ రావు. అంటున్నారు తన్నీరు హరీష్ రావు బుల్లెట్ దించిండు. ఇప్పుడు చెప్తావా మరి? ఇక్కడ పూర్తి స్థాయిలో అగ్గిపెట్టె దొరకలేదు అని చాలామంది హేళన చేస్తున్నారు. అసలు విషయం చాలామందికి తెలియదండి. అగ్గిపెట్టె హరీష్ రావు గురించి చాలామంది చెప్తా ఉంటారు. హరీష్ రావు గారు, నేను చెప్తున్నా, ఇప్పటికీ కూడా హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడతలేడు అనే అంశానికి సంబంధించి నేను చెప్తా. అసలు అగ్గిపెట్ట అని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు. ఆ రోజు అగ్గిపెట్ట పట్టుకొని తెలంగాణ ఉద్యమానికి నాంది పలికి తాను పెట్రోల్ ఒంటి మీద పోసుకుని అగ్గిపెట్ట నిప్పు కనుక అంటించుకుంటే ఈరోజు తెలంగాణలో ఒక అద్భుతమైన వ్యక్తిని, ఇప్పటికే 1200 మంది విద్యార్థులను కోల్పోయామని అనుక్షణం బాధపడుతున్న వ్యక్తి హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా బాధపడుతున్నారు. ఏ రక్తపు చుక్క పారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తెద్దాం, ఏ ప్రాణం పోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొద్దామని శతదా ప్రయత్నం చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. దాంట్లో భాగంగా ఏంది హరీష్ రావుకు సంబంధించి ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ చేస్తూ ఉంటే, ఖబర్దార్ బిడ్డ నువ్వు గిట్లా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసుల కవాతులతోని పోలీసులు బెంబేలెత్తిస్తూ ఉంటే ఇక ఎందుకు నేను ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే మా ఉద్యమాన్ని ఇక్కడనే హుక్కుపాదంతో మోపుతున్నారని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు. అగ్గిపెట్ట దొరకక కాదు, ఈరోజు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రానికి సంబంధించి ఎంతోమంది స్ఫూర్తిదాయకం హరీష్ రావు. నేను చెప్తున్నా కదా, ఆ రోజు అగ్గిపెట్టే అని మీరు ఆ పెట్రోలే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ఆ రోజు ఆయన మీద పడ్డ ప్రతి పెట్రోలు చుక్క ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి నాంది పలికింది. ఆయన రాజీనామాలు చేసిన చరిత్ర మీ లెక్క దొంగదారిన తెలుగుదేశం పార్టీలో గెలిచి భయపడ్డ చరిత్ర కాదైనది. రాజీనామా అంటే ఇట్లా పడేసిండు, రాజీనామా చేసిండు తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రాంతం కోసం. ఈరోజు ఏదో చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటాయండి. ఎందుకంటే నాడు కేసీఆర్ నన్ను ఎవరు మన సోనియమ్మను నాడు దయ్యం అన్నాడు, నేడు దేవత అంటాడు. రాహుల్ గాంధీని అయితే పప్పు అన్నాడు, నేడు ప్రధానమంత్రి క్యాండిడేట్ అన్నాడు. అంటే తన అవసరాల కోసం, తన స్వార్థాల కోసం ఏమైనా మాట్లాడతాడు అని చెప్పడానికి ఒక నిలువెత్తు నిదర్శనం అన్నట్టు. ఇక ఆ తీర్మానానికి ఆమోదమైంది. మొత్తానికి ఏంది తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన సుదీర్ఘ ప్రసంగంలో కనీసం తెలంగాణ ఊసే ఒత్తలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పట్ల కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం అనే అంశంపై పెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతేగాక రాష్ట్రంపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ
ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కులకు భంగం కలిగిందని, నిధుల కేటాయింపులలో రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. కాగా ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2 రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, కానీ విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తీర్మానంలో పేర్కొన్నారు. పార్లమెంట్లో చేసిన విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపిందన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం, రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశారని, అయినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసన తెలియజేస్తుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చలలోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తుంది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే క్లియర్ కట్గా కూడా ఒకటే అంశం అండి. తెలంగాణ ప్రజలందరూ, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్యాయం జరిగింది. కాబట్టి ఆ అన్యాయాన్ని ఎక్కడికక్కడ నిరసిస్తూ మన అసెంబ్లీ పూర్తి స్థాయిలో కూడా ఒక స్పష్టమైన ఆదేశాన్ని కూడా జారీ చేస్తుంది. ఏంటి అంటే, మీ వల్ల అంటే అసెంబ్లీ ఆమోద తీర్మానం తెలిపింది. నిర్మలా సీతారామన్ దాదాపుగా 80 పేజీలు 2.5 కొన్ని గంటల పాటు మాట్లాడుతూ ఉంటే తన ప్రసంగంలో నేను చూసిన ఎక్కడైనా తెలంగాణ జస్ట్ పదం కోసం, తెలంగాణ అనే పదం కోసం చూసిన నేను. వినడానికి నా చెవులు ఎట్లా అంటే నక్క చెవుల కంటే డేంజర్గా ఉన్నాయి. తెలంగాణ అనే పదం వినబడుతుందా, తెలంగాణ అనే పదం వస్తుందా అని చూసిన, కానీ రాలే. అట్లుంటుంది మరి. నేను చెప్తున్నా కదా, మన వాళ్ళు లేకపోతే ఏముండదన్నా, ఏముండదు. ఇక చూడు, గుండు సున్నాపై సమరబేబే. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై దద్దరిలేన అసెంబ్లీ. మోదీ అంటే భయం ఎందుకు రేవంత్? కేటీఆర్ సూటి ప్రశ్న. కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి బతుకు తెరివే లేదు. నేను చెప్పలే, చాలా సందర్భాలలో చెప్పిన, కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి అసలు బతుకు తెరువు కాదు. ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వడు బతకడు. కేసీఆర్ పేరు లేకుండా ఒక్కరిని ఒక 6 నెలలు పరిపాలన చేయమని చెప్పారు. నేను చెప్తున్నా కదా, బస్తీ మీద సవాల్ బ్యాన్ చేత కేసీఆర్ పేరు లేకుండా సంవత్సరం పరిపాలన చేయమని, 365 రోజులు చేయమని ఒక్క సంవత్సరం పరిపాలన చేయమని. ఇగో సీఎం మంత్రులు ఢిల్లీలో ధర్నా చేయాలి, మేము మద్దతు ఇస్తాం. రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్కు ముఖ్యం. శబాష్. లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం. తెలంగాణ వ్యతిరేకులం మెడలు వంచేది బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్. ఇక బడ్జెట్లో అన్యాయం తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక దాంతోపాటు రాష్ట్రానికి నిధులు ఇవ్వని కేంద్రంపై కలిసి పోరాడదాం. కేంద్రానికి రూపాయి ఇస్తే తిరిగి ఇచ్చేది 47 పైసలు మాత్రమే. దక్షిణాదిపై కేంద్రం కక్ష సాధింపు. కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్ష చేస్తా. 27న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తా సీఎం రేవంత్. కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్ష చేస్తాడట. ఎవరు చెప్తుండు? గుంపు మేస్త్రి చెప్తుండు. నువ్వు దీక్ష చేస్తే మా కేసీఆర్ రావాలనా? మా కేసీఆర్ 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కూడా కేంద్రం మీద పోరాటం చేసిండు. వాళ్ళ మెడలు వంచిండు. నువ్వు ముఖ్యమంత్రి పదవులు ఉన్నావు కదా, నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే, నీకు పరిపాలన పరిపాలన చేయగలుగుతావు, పరిపాలన దక్షుణ్ణి అనుకుంటే, నేను నాకు మించిన తోపు లేడు అనుకుంటే చెయ్యి, అప్పుడు తెలుస్తుంది. దాని గురించి లేకుండా రేవంత్ మాటలు కేటీఆర్ పంచులు అంటూ కూడా చూడొచ్చు. శాసనసభలో బుధవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య పలుమార్లు సంవాదం జరిగింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు వేలాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ అటాకింగ్ కౌంటర్లు కూడా ఇచ్చిండు. సీఎం రేవంత్ ఇక్కడ చూడు, తెలంగాణ బిడ్డలరా, 15 ఏళ్ల ఉద్యమకారుడు, 10 ఏళ్ల పాటు సీఎం అయిన కేసీఆర్ సభకు రాకుండా వీళ్లను పంపించి మాట్లాడుతున్నారు అంటూ కూడా చూడొచ్చు. 15 ఏళ్ల పాటు పోరాటం చేసిండు ఉద్యమకారుడు, 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న వ్యక్తి సభకు రాకుండా వీళ్ళను పంపించి మాట్లాడుతున్నాడు అని రేవంత్ అన్నాడు. మరి కేటీఆర్ ఏమన్నాడు తెలుసా? ఇక ఈ విధంగానైనా కేసీఆర్ గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు, కేసీఆర్ అవసరం లేదు, ఆయనకు సమాధానం చెప్పే సత్తా మాకుంది. ఇది కథ. అర్థమైందా? కేసీఆరే రావాల్సి. నేను చెప్పినా కదా, కేసీఆర్ లేకపోతే వీళ్ళ బతుకు చీతూ గంతే. నేను చెప్తున్నా కదా. ఇక కేబినెట్ దీక్ష చేయాలి. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోవండి. మేము అడగటం మీరు
సూటు ఏంది, మేము సూటు కూర్చుంటాం, కేంద్రంతో కొట్లాడదాం, అదరబోయి కూర్చుందాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఒక్కసారి కాదు రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ నిరాహార దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతున్నా, మొత్తం కేబినెట్ కూర్చొని మేము 1000 మంది వస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఏంది అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు చుట్టూ కూర్చుంటామని చెప్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే మేము అక్కడ ఉంటాం, మీ చుట్టూ కూర్చుంటాం. ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం అందరూ కూకుంటే వాళ్ళ చుట్టుముట్టు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు కూకుంటాం, 1000 మంది వస్తామని కేటీఆర్ చెప్పాడు. అయితే వత్తడమ్మర్ రాడు. రేవంత్లో పరానా జీవులం కాదు, మాకు చీకటి స్నేహాలు అలవాటు లేదు. రేవంత్ రెడ్డికి ఉన్నాయి ఢిల్లీలో బీజేపీ వాళ్ళతోని స్నేహం చేయడం. ఇప్పటికీ ఆయన పనులన్నీ బీజేపీ ఎంపీలే చేస్తారు. ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడవచ్చు. కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. విలీనం చేయడానికి మేమేం రేవంత్ రెడ్డి లాగా పరానా జీవులం కాదు. వారు పదవుల కోసం పార్టీలు మారినరు, మేము గట్ల కాదు, పదవులు వదులుకున్నాం. తెలంగాణ కోసం ఒక్కసారి కాదు 100 సార్లు రాజీనామా చేసినాం. గిది మా చరిత్ర అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇది కదా ఇగో ఆర్టీసీ విలీనం ఇంకెప్పుడు, యూనియన్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారు? 300 కోట్ల చెక్కు ఇంకా బస్ భవన్కు చేరలేదు. ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నలు. రాజకీయ విమర్శలకు దిగిన పొన్నం సర్కారు తీరుపై బీఆర్ఎస్ శాసనసభ్యుల నిరసన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అంటే ఆర్టీసీ సోదరులకు సంబంధించి ఏమని చెప్పిండో తెలుసా? అప్పటి కేసీఆర్ ఆనాడు ఉన్న ఇది మన గవర్నర్గా పనిచేసిన తమిళసై సౌందర్యరాజన్ ఏడున్నదో మా తల్లి, ఇప్పుడు ఏం చేస్తానో తల్లి, మా తెలంగాణ మీద కుట్ర చేసి, మా కేసీఆర్ మీద కుట్ర చేసి, మా రాష్ట్రంలో విచ్ఛిన్నం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన పోయిన నీకు ఖచ్చితంగా ప్రకృతి సమాధానం చెప్తుంది. నువ్వు ఏడున్నా సమాధానం చెప్తా. తెలంగాణ ప్రాంత బిడ్డల శాపం గోస ఖచ్చితంగా తగులుతుంది, అది ఊకోదు. నేను చెప్తున్నా కదా, మా తెలంగాణ ప్రాంత బిడ్డలను నువ్వు ఎట్లా హేళన చేసినావు, ఎంత భయంకరంగా ఇబ్బంది పెట్టినావు అనేది తెలుసు. ఇంకొక మాట ఏంటంటే ఈ ఆర్టీసీ యూనియన్కి సంబంధించి రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఈ ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళందరినీ విలీనం చేయడానికి అప్పటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నది. మరి ఆ 100 కోట్ల చెక్ ఇంకా చేరలేదా, ఎందుకు, ఏమైంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి వాళ్ళకు అన్ని రకాలుగా కూడా అన్ని ప్రాసెస్ పూర్తయిపోయినాయి. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తలేడు అనేది హరీష్ రావు అడుగుతున్న ప్రశ్న, ఇక్కడ ప్రధానంగా కూడా అడుగుతున్న ప్రశ్న. ఇక నేడు బడ్జెట్ అండి, మన రాష్ట్రానికి సంబంధించి మరికొన్ని గంటలలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కేటాయింపులపై అందరి దృష్టి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాల్లో కేబినెట్ సమావేశం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఇలా బడ్జెట్ ఉంటుంది. ఏంది కేంద్ర బడ్జెట్ ఏమో 48 లక్షల కోట్ల రూపాయలు. తెలంగాణ బడ్జెట్ ఎట్లుంటుంది, దాంట్లో ఏ శాఖకి ఎంత కేటాయిస్తారు, ఈ పరిపాలన దక్షత వీళ్ళకు వస్తుందా, పరిపాలన మీద వీళ్ళకు గ్రిప్ వచ్చిందా, అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు చేయగలరా లేదా అనేది ఈరోజు వాళ్ళు ప్రవేశపెట్టే బడ్జెట్ మీద మనకు తెలిసిపోతుంది. చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను ఎందుకంటే ఈ ఒక్క టర్మ్ ఉంటే తెలంగాణ రూపురేఖలు మారిపోవు. 2 సార్లు తెలంగాణలో 2014 నుంచి 18 వరకు రాష్ట్రంలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి. 2018 నుండి మొన్నటి వరకు అంటే 23 వరకు పూర్తి స్థాయిలో ఆ పరిపాలనకు సంబంధించి అవన్నీ కార్యాచరణకు అంటే కలెక్టరేట్లు కానీ, గురుకులాలు కానీ, చెరువులు కానీ, త్రాగు సాగు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ అయిపోయినాయి. ఈ టర్మ్ ఉంటే విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ క్లోజ్ అయిపోయింది. అద్భుతంగా పరిపాలన చేసే అవకాశాన్ని మనమే చేతులారా మనం ఏంటంటే బంగారు పల్లెంలా అన్ని రకాల కూరలు, అదే వివాహబో జనంబు వింతైన వంటకంబు అంటాం కదా, అలాంటి అద్భుతమైన కూరలు అవన్నీ తినేది. ఇప్పుడు దుబ్బబుక్కాల్సిన పరిస్థితి వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. నిరుద్యోగులను మొన్న హేళన చేసిన పరిస్థితులు అన్నీ కూడా చూస్తున్నాం కదా. ఇవన్నీ జరిగిపోయిన పరిస్థితి కదా. ఇప్పుడు తెలంగాణలో ఏముంటుంది, ఇక ఏముండదు. నేను చెప్తున్నా కదా. హరీష్ అన్న నేను ఒక మాట అడిగిండండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఊసరవెల్లి సైతం భయపడుతుంది. నిరుద్యోగులపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పుడు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రశ్నిస్తే పారిపోయారు అంటూ కూడా అడిగిండు. ఎస్, వాస్తవం ఇది. నిరుద్యోగుల గురించి విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు మాట్లాడుతూ ఉంటే మాట్లాడనివ్వలేదండి. అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి చర్చ జరగాలడా, నీ భజన నా భజన కాదు. అలాంటిది విపక్ష పార్టీలకు సంబంధించి మాట్లాడతా అంటే మాట్లాడనివ్వలేదు. ఇది ఎంత ఘోరమో అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక
మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. కోడుగుడ్డు గర్దగుడ్డు, బీజేపీకి 8 సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో బీజేపీకి తెలంగాణ ఏమిచ్చింది, తెలంగాణకి ఏమిచ్చింది అంటే గాడిద గుడ్డు ఇచ్చింది. నేను చూపెట్టిన కదా నిన్న గుడ్డు. ఇక చూడు, మళ్ళీ రాష్ట్రంలో గాడిదగుడ్డు పోస్టర్లు, రాష్ట్రంలో మరోసారి గాడిదగుడ్డు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. బుధవారం హైదరాబాద్లోని పలు బస్టాండ్లు, ఇతర ప్రాంతాలలో గాడిదగుడ్లు పోస్టర్లు అంటించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని, గాడిదగుడ్డు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాగా కేంద్రం రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోవడంతో మరోసారి గాడిదగుడ్డును తెరపైకి తీసుకువచ్చారన్నారు. నగరంలో అనేక ప్రాంతంలో ఈ పోస్టర్లు కూడా కనబడుతున్నాయి. బీజేపీ తెలంగాణకి ఏమిచ్చిందన్నా? ఓ అన్న ఇవాళ ఏం వారం అన్నా? అన్న ఇవాళ గాడిది గుడ్డు పెడుతుంది అన్న. అన్న ఇవాళ సోమవారం అన్నా. అన్న ఇవాళ మంగళవారం అన్న గాడిది గుడ్డు పెడుతుంది అన్న. అన్న ఇవాళ బుధవారం అన్న గాడిది గుడ్డు పెడుతుంది అన్న. అన్న ఇవాళ గురువారం అన్న గాడిది గుడ్డు పెడుతుంది అన్న. అన్న ఇవాళ శుక్రవారం అన్న గాడిది గుడ్డు పెడుతుంది అన్న. అన్న ఇవాళ శనివారం అన్న గాడిది గుడ్డు పెడుతుంది అన్న. ఆదివారం అన్న గుడ్డు. ఏ రోజు ఏ దేవుని గోడవాలనో చెప్పినా బండి సంజయ్ ఇవాళ ఏ రోజు ఏం జరుగుతుందో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన గుడ్డు పంపించాడు. మరి సోమవారం వచ్చింది, బల్ల పరిస్థితి ఏంది? మంగళవారం వచ్చింది, ఆసుపత్రుల పరిస్థితి ఏంది? బుధవారం వచ్చింది, ఈ తెలంగాణలో పరిపాలన వ్యవస్థకు సంబంధించిన శాఖల జీతాల పరిస్థితి ఏంది? బుధవారం వచ్చింది, ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏంది? గురువారం వచ్చింది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించింది. దాంతో శనివారం వచ్చింది గిరిజన పాఠశాల. ఇట్లా రోజు మాట్లాడుకుంటూ పోతే మాకు కూడా వారాలు ఉంటాయి. ఏమైపోయింది ఈరోజు? అన్నా ఏం వారమన్నా అంటివి. ఇక మొత్తం మాకు వారాలు కాదు, మొత్తం ఏ వారం అయినా గాడిద గుడ్డే ఇచ్చి పంపిత్తిరి. మిమ్మల్ని 8 మందిని గెలిపించారు. మళ్ళీ ఈ భారతీయ జనతా పార్టీ పోటు మొగుళ్ళు వీళ్ళు ఇక మొత్తం 8 మందిని గెలిపించారు. ఎంత దారుణమైంది, ఎంత ఘోరమైంది ఇది, ఎంత అన్యాయమైంది ఇది తెలంగాణ రాష్ట్రానికి. గిదా 8 మంది సన్నాసులు కాంగ్రెస్లో ఉంటారు, 8 మంది సన్నాసులు బీజేపీలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం గాడిద గుడ్డు తెస్తారు ఈ సన్నాసులు పోయి. ఓ గుంపు మేస్త్రి నిజంగానే ఇల్లు కట్టడానికి గుంపు మేస్త్రి కాక ఏంది, ఒకడు సిమెంట్ దేవాలి, ఒకడు ఇసుక దేవాలి, ఒకడు కంకర దేవాలి, ఒకడు ఇటుకలు దేవాలి అన్నట్టు శాఖలు వంచింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏం తెలవాలో ఆయన తెలియదు కదా. ఇల్లు పైకప్పు ఎట్లెత్తారు, ఆ పైకప్పు మీద ఏం చేయాలి, ఎట్లా అనే స్లాబ్ ఎట్లా పోయాలని సార్కు తెలియదు. ఈరా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లేకపోవడం వల్ల హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బీజేపీ ఏమిచ్చిందనా అనా, బీజేపీ ఏమిచ్చిందనా, గాడిద గుడ్డు ఇచ్చిందనా. మళ్ళీ వీళ్ళు నీతి సూత్రాలు చెప్తారు, మా దేవుళ్ళు తెలియనట్టు. అసలు ఆ దేవుడు అనే ఒక ఆ ట్రాక్లో మొత్తం తెలంగాణ దేశాన్ని, భారతదేశాన్ని అందులో నెట్టేసి అన్యాయం చేస్తున్నారు. అరే మీరు పుట్టనప్పుడే ఈ తెలంగాణ హిందూ దేశం రా నాయన, మీరు పుట్టలే. ఇంకా నేను చెప్తున్నా, పురాణాపూర్ నుండి చదువుకో, చరిత్ర క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు కదా, మొత్తం చరిత్ర చదువుకో. ఇక్కడ మీరు పుట్టక ముందుకే, మీ తాతల ముత్తాతలు పుట్టక ముందుకే తెలంగాణ యావత్ భారతదేశం హిందూ దేశం. ఇక ఇవాళ పెద్ద ముచ్చటున్నది. నేడు కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనుంది. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రత్యేక వాహనాలలో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. మొదటగా ఎల్ఎన్డి రిజర్వాయర్ను సందర్శించి రాత్రి రామగుండంలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నపల్లి పంప్ హౌస్ను సందర్శించి 11 గంటలకు మేడిగడ్డను సందర్శించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. కాళేశ్వరంపై ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేయగా ప్రస్తుతం నిండుకుండలా ఎలాంటి సమస్య లేకుండా ప్రాజెక్టు నిలబడింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరించడానికి బీఆర్ఎస్ నేతలు సందర్శించాలని నిర్ణయించుకున్నారు అంటూ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడాలి. కాళేశ్వరం ప్రాజెక్టు చాలా మంది చాలా రకాలుగా కూడా మాట్లాడారు. నేను ఒక మాట చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, దాని పక్కన అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ చాలా ప్రాజెక్టులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రాజెక్టులన్నింటితోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాగునీరు బహుశా నేను పుట్టినప్పటి నుంచి నా జిందగీలో నాకు తెలిసినప్పటి నుండి ఊళ్ళల్లో నీళ్ళ కోసం అదేంది సైకిళ్లకు బిందెలేసుకొని పోయేది. ఆ తర్వాత ఎడ్ల బండి వేసుకొని అది ప్లాస్టిక్ డ్రమ్ములు వేసుకొని పోయేది, లేదా వాగుల దగ్గరికి పోయి మోసుకొచ్చేది, లేదా బోరింగ్ల దగ్గరికి పోయేది, లేకపోతే ఈ మన పూర్తి స్థాయిలో ట్యాంకులకు అంటే వాటర్ ట్యాంకులకు వెళ్ళే మెయిన్ లైన్ల దగ్గర మన ప్రెజర్కు సంబంధించి అంటే గాలి పోవడానికి అది పెట్టేది, అక్కడి నుండి నీళ్లు తెచ్చేది, రకరకాల చెర్లకి వెళ్ళి ఎక్కడికో పోయి నీళ్లు మోసుకొచ్చేది. కానీ 2014 నుంచి 2023 మధ్య కాలంలో నీ ఒక అద్భుతమైన ఘట్టాన్ని చూసిన. ఏంది అంటే ఎండాకాలంలో కూడా చెరువుల్లో మత్తళ్ళు దొక్కినాయి, అది అసలు వర్షాకాలంలో తలపించింది. గది కేసీఆర్ పరిపాలన అంటే. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం
ఇతరత్ర ప్రాజెక్టులు, కాలువలు, రిజర్వాయర్లు అన్నిటికి సంబంధించి అడ్డగోలుగా ప్రచారం చేసి అడ్డగోలుగా ప్రాంత బిడ్డలు మొత్తం ముంచేసి ఏదో జరుగుతున్నది తెలంగాణలో, ఏమో అయిపోయింది అనే విధంగా చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారు దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే, ఈ ప్రాజెక్ట్ అనేది లేకపోతే మన బతుకులు ఏందో తెలుసా? నీళ్ల కోసం వర్షం కొడతా ఉంటే కూడా మంచినీళ్ళ కోసం బిందెలు పట్టుకొని పోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చు. ఎస్, వానలో వెళ్ళిన రోజులు లేవా? ఓ పక్క వాన కొడతా అంటే కూడా నీళ్ళ కోసం మనం తనలానే సంఘటనలు గుర్తు రాలేదు. యాది చేసుకోండి గతాన్ని ఒకసారి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అడగోలుగా విమర్శలు చేస్తూ ఉన్నది. ఈరోజు కాళేశ్వరం సందర్శన పోతున్నారు. కాళేశ్వరం సందర్శన పోయి పూర్తి స్థాయిలో మేడిగడ్డకు సంబంధించి అక్కడ ఇవాళ రేపు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాజెక్టు సంబంధించిన సందర్శనకు పోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పోవాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా నిజం చెప్పాలి, వాస్తవాలు ఏందో చెప్పాలి, ఏం జరుగుతుందో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి, అన్యాయం ఏంది, అక్రమాలు ఏంది, ఇక్కడ ఏం జరుగుతున్నది అని ఈ ప్రాంత బిడ్డలకు తెలవాలి. లేకపోతే అన్యాయం జరిగిపోతుంది. నేను చెప్తున్నా కదా. ఇక దానితో పాటుగా ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, దినదిన గండంగా రేవంత్ పాలనలో రోజు అప్పులు చేస్తూ మా బతుకులేమో చూడు. ఇట్లనే అయిపోయింది. ఒక రోజు 161 కోట్ల అప్పు చేస్తున్న యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫర్ డే. నేను చెప్పేది, ఒకరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుందో తెలుసా? 161 కోట్ల అప్పు చేస్తున్నదండి ఒక రోజు. కేసీఆర్ పరిపాలన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిరని మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడున్నారో కానీ ఇప్పుడు మాట్లాడండి. మీకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నా. లేకపోతే తెలంగాణ బామ్మార్దులు అంది ఇట్టేటోని కానీ ఎందుకులే అనవసరంగా మిమ్మల్ని. ఆర్టీసీ నాకు అర్థం కాలే, ఉచిత బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల ఏం ఒరిగిందో నాకు అర్థం కాలే. దేనికి ఉచిత బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల కూరగాయల బేరం చేసుకోవచ్చు, బస్సులో మల్లెపూలు అల్లుకోవచ్చు, దాంతోపాటు బీడీలు చుట్టుకోవచ్చు, దాంతోపాటు టైంపాస్ అయితే లేదని షాపింగ్ మాల్లో పోవచ్చు, దాంతోపాటు అమ్మగారింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు, లేదా పాల బేరం చేయొచ్చు, లేదా కూరగాయల బేరం చేయొచ్చు. ఇదంతా ఆర్టీసీ బస్సులో జరుగుతుంది. లేదా తన్నుకోవచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, లేదా బస్సులో ఉండాల్సిన సంఖ్య కంటే దాని పరిమితికి మించి ఉండొచ్చు. ఇది ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నాయి. ఇగో వినండి, ఆర్టీసీకి 2000 కోట్లు ఇచ్చినాం. ఈ ఫ్రీ బస్ అనేది మినిమం నా తల్లుల దగ్గర 10 రూపాయలు లేవా, 20 రూపాయలు లేవా? 2000 కోట్లు పెట్టి ఒక వైద్యశాలనోనో లేకపోతే ఒక విద్యాలయాన్నో కట్టిస్తే ఎంత అద్భుతంగా ఉండండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎవ్వడు నేనేమంటున్నా అంటే నేను దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. ఆర్టీసీ ఉచిత ప్రయాణం అనేది వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టచ్చు, కానీ అది దేనికి ఉపయోగం అనేది నాకు చెప్పాలి. వీళ్ళు రైతు కూలీలు, రైతులు రోజు గ్రామాలలో ఉండేవాళ్ళు ఏమన్నా రోజు బస్సులో తిరుగుతారా? 2000 కోట్లు పెట్టి తెలంగాణలో ఆ ఉస్మానియా దవాఖాననో, గాంధీ దవాఖాననో, ఎంజిఎం దవాఖాననో బాగు చేస్తే బాగుండు కదా. లేకపోతే తెలంగాణలో మరో యూనివర్సిటీలకు సంబంధించిన ఎక్విప్మెంట్ చాలా అవసరం ఉన్నాయి. వాళ్ళ పైకప్పులు కూలుతా ఉన్నాయి, వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ 2000 కోట్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను బాగు చేయవచ్చు కదా. ఏంటి, దేనికోసం? అయ్యా పొన్నం ప్రభాకర్ గారు 2000 కోట్లు ఇచ్చినామని బాహాటంగానే చెప్తున్నారు కదా. ప్రతి నెల కూడా 300 కోట్లు ఇస్తున్నామని చెప్పారు కదా. మరి ఇంత కదా ఆర్టీసీ కార్మిక సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల సిబ్బందికి పీఆర్సీ పరిధిలోకి తెస్తామన్నారు. ఆర్టీసీ సంబంధించి విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్మెంట్ డేటు ప్రకటిస్తారు. కార్మిక యూనియన్కు సంబంధించి పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందని కూడా నిన్న అసెంబ్లీలో హరీష్ రావు అడిగింది కదా. దానికి సమాధానం ఉన్నదా? 2000 కోట్లటన్నా అన్నా ఒకసారి ఆలోచించండి. బస్సులో 15 రూపాయలు లేకుండా మనం బతుకుతలేం కదా. మళ్ళీ పేదోళ్ళం అన్న మధ్యతరగతి కూడా మన దగ్గర పైసలు ఇవన్నీ అద్దన్నా ముచ్చట చెప్తున్నా కదా. 2000 కోట్ల రూపాయలతో నీ కొడుకో బిడ్డో ఓ కాలేజీలో యూనివర్సిటీలలో చదువుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ గ్రామాలలో ఉన్న బడులను రిపేర్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. 2000 కోట్లన్నా, 2000 కోట్లు మనుపాలు చేస్తున్నారు వీళ్ళు. ప్రతి నెల కూడా 300 కోట్లన్నా ఆర్టీసీ ఫ్రీ బస్ అని పెట్టి ఓ పక్కన ఆటో డ్రైవర్ల ఆటో యూనియన్కి సంబంధించిన డ్రైవర్లను సంపగొడుతూ, ఇంకో పక్కన ఈ ఉచిత బస్సు పేరుతోని గొడవలు, లొల్లులు, రాద్ధాంతాలు అన్నీ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్టీసీకి 200 కోట్లు ఇచ్చినాం. 2000 కోట్లు సారీ, నెలకే వీళ్ళు 300 కోట్లు ఇస్తారు. ఆర్టీసీకి నెలకు 300 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణ ఒకరోజు 161 కోట్ల అప్పు చేస్తూ ఉన్నది. దీని గురించి మాట్లాడరు. ఆర్టీసీ ఫ్రీ ఇవ్వడం వల్ల దేనికి ఉపయోగం? రేవంత్ రెడ్డి 2000 కోట్లన్నా, 2000 కోట్లతోనే ఒక యూనివర్సిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతా నేను.
2000 కోట్లతోనే ఒక హాస్పిటల్ను అద్భుతంగా తీర్చిదిద్దుతా, ఇదే 2000 కోట్లతోని ప్రతి గ్రామంలో ఉన్న బడులను అద్భుతంగా తీర్చిదిద్దుతా, ఇదే 2000 కోట్లతోని ఈ తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెలలో ఉన్న చాలా ఎక్విప్మెంట్ చాలా అవసరం ఉన్నది. ఇక చూడుర్రి 2000 కోట్లు రోడ్డు పాలు చేసిళ్ళు, మన్ను పాలు చేసిళ్ళు. నేను చెప్తా ఉన్నా కదా, ఈరోజు 2000 కోట్లు. ఇక రైతు బంధుకు డబ్బులు లేవట, కొడంగల్కు 5000 కోట్లట, ఆదిలాబాద్కు 3 కోట్లు ఇవ్వలే, 70 రోజులలోనే కొడంగల్కు 3600 కోట్లు, కేంద్రం ఇచ్చిన 3500 కోట్లు రాత్రికి రాత్రే పనిచేసుకున్నారు. మూసీని అడ్డం పెట్టుకుని 1,50,000 కోట్లు ఏటీఎంలో వేసుకోవాలనుకుంటున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఇది నేను ఎప్పుడో చెప్పినా, అన్న ఈరోజు తెలంగాణకు ఒక అన్యాయం జరగబోతుందన్న, చాలా జాగ్రత్తగా ఉండండి అన్న అని చెప్పిన. ఏంది అంటే మీకు తెలుసో లేదో 1,50,000 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఏం జరుగుతున్నాయి అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు మరి ఇవి ఎవరి ఏటీఎంలోకి పోతున్నాయో నాకు తెలియాలి. మూసీ అనే పేరు చెప్పి ఈ మూసీ సుందరీకరణ, ఆధునీకరణ, అద్భుతీకరణ అని చెప్పేసి 1,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంత బిడ్డలారా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంతో తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్లు పెడితేనే గోదావరి పాలు చేసిండు, బురద పాలు చేసిండు, మంతి పాలు చేసిండు, ఇసుక పాలు చేసిండు అని చెప్పిన దద్దమ్మలు చవటలు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? 1,50,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? సరే, ముఖ్యమంత్రి తెలంగాణలో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేటకే నిధులు, గజ్వేల్కే నిధులు, సిరిసిల్లకే నిధులు, మరి ఎలా అక్కడన్నా ఇంకో ఇద్దరికి అవకాశం ఇచ్చిలు, ఇక్కడ మొత్తం కొడంగల్కే నిధులు. కొడంగల్కు కేవలం 5,000 కోట్లట. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఏం జరుగుతుందండి తెలంగాణలో? ఇది ఎంత ఘోరం అండి? తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించాలి. 5,000 కోట్ల రూపాయలు కొడంగల్కు పోయినాయి అంటే సిగ్గుచేటు. అంటే ముఖ్యమంత్రిగా ఉంటే ఏదైనా చేయొచ్చు, అంటే రేపు నేను ముఖ్యమంత్రి అయినా ఏదైనా, ఎవడి స్వార్థం వాడిదేనా? 5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్న 2,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు ఉట్టేనే అన్యాయంగా అప్పనంగా కూడా ఆగం చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, అరే కొడంగల్కి 5,000 కోట్లు అయిందండి, ఆయన నియోజకవర్గానికి 5,000 కోట్లు అయిందండి. ముఖ్యమంత్రి నియోజకవర్గం అయితే అదేమన్నా అంగార గ్రహం, బుద్ధుని గ్రహం, చంద్రుని గ్రహం మీద ఉందా? ఇదెక్కడ అన్యాయం అండి? ఎందుకు మాట్లాడరండి ఇక్కడ మేధావులు? ఏమైపోతున్నాయి? మూసీ ప్రక్షాళన కోసం, సుందరీకరణ కోసం, లేకపోతే దాని డెవలప్మెంట్ కోసం 1,50,000 కోట్లు అన్నారండి. ఈ 1,50,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయండి? దీనికి సమాధానం ఎందుకు చెప్పరండి? చాలా క్లారిటీగా అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఎవడి జేబులో కోసం ఈ 1,50,000 కోట్లు? ఇక్కడ 5,000 కోట్లు చూడుర్రి. అదేంది రాజుల సొమ్ము రాళ్లపాలు అంటాం కదా ఒకటి, అట్లా కాదు. ఇక్కడ తెలంగాణ ప్రజల సొమ్ము అంతా కూడా వాళ్ళ యొక్క జేబుల పాలవుతున్నది. తెలంగాణ సంపద సొమ్మంతా కూడా ఈ రాజకీయ పార్టీ నేతల యొక్క జేబులలో సొమ్మైపోతున్నది ఈరోజు. ఇది చాలా బాధాకరమైన విషయం, నేను చెప్తున్నా కదా. ఇక మరో విషయం, చేనేత బతుకులు. నేడు సిరిసిల్ల బంద్. ఈ నెల 27న అసెంబ్లీ ముట్టడికి నేతన్నల పిలుపు. 3 రోజులుగా పట్టణంలో నిరాహార దీక్షలు చూసిరు కదా. ఏంది అంటే చేనేతలకు సంబంధించి ఆనాడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చేది, లేదా బడ్లకు సంబంధించిన బట్టలు ఇచ్చేది, రకరకాలుగా వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి అయితే కల్పించింది అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా తెలుసా? కండం ప్యాకెట్లు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి, మీ బతుకులు జడ అని తిడుతున్నారు. అరే నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారండి, నేతన్నల బతుకులు ఘోరంగా ఉన్నాయండి. ఇక చూడుర్రి, తుక్కు కింద అమ్మిన సాంచాలను వ్యాన్లో వేసి తరలిస్తున్న దృశ్యం. చేనేత రంగం సంక్షోభ నివారణకు కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం సిరిసిల్ల బంద్కు ఏంది అంటే పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంస్థల ఐక్యవేదిక జేఏసీ పిలుపునిచ్చింది. 2 రోజులుగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఆ జేఏసీ పోరాటానికి బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిఐటియు వంటి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళ సాంచాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా చూస్తున్నారు కదా. ఇంతకంటే ఘోరమైన విషయం, ఇంతకంటే దారుణమైన విషయం ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈ రోజు సిరిసిల్లకు సంబంధించి బంద్ ప్రకటించాలంటే అప్పటి ప్రభుత్వంలో ఎట్లుండే, ఈ రోజు ఏమైపోతున్నది అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి దయచేసి. నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది. ఆఖరికి ఏమైంది? ప్రజాపాలనలో ఆడబిడ్డ బందీ. ఇదెక్కడే అన్యాయం? నిరుద్యోగులపై అప్రకటిత నిషేధం.
పోలీసుల అదుపులో డిఎస్సీ అభ్యర్థి జ్వరం బాధిస్తున్న వదలని పోలీసులు 6 గంటల పాటు ఠాణాలో నిర్బంధం సీఎం ఇంటి ముట్టడికి నిరుద్యోగుల పిలుపుతో పోలీసుల అత్యుత్సాహం ఎంత ఘోరం ఇది 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 ఎంత సిగ్గుచేటు మళ్ళీ ఈ తెలంగాణలో మహిళా మంత్రులు ఉన్నారు దేనికున్నారమ్మా మీరు ఓకే సిప్పు వేసి చందమామ రేవంతన్న పరిపాలన బాహు ఇట్లా పాడుకోరు ఇక రేవంతన్న అని పాట భజన చేసుకోరు నా ఆడబిడ్డను బందీ చేస్తారా నా ఆడబిడ్డను పోలీస్ ఠాణాలలో బందీ చేస్తారా ఇదెక్కడి న్యాయం డిఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగులు ఆనాడు మీరే కదా పోయి ఇందిరా పార్కు దగ్గర గవర్నర్ దగ్గర ప్రజాభవన్ అప్పుడున్న ప్రగతి భవన్ దగ్గర మీరే కదా నిరసన దీక్ష నిరాహార దీక్ష చేయండి అని వెనుకుండి తోసి ముంగడి దోషులు ఇవాళ ఆడబిడ్డ పిలుపునిచ్చినంత మాత్రాన ఈ బిడ్డకు జ్వరం వస్తే దాదాపు 6 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచిందండి కన్నీళ్లు పెట్టుకుంది ఈ బిడ్డ ఇదేం పరిపాలన ఇదేం గోస ఇదేం కథ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నది ఇది ఎక్కడి ఘోరం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ ఆలోచించాలి ఇంత ఘోరమైన పరిస్థితి మనం ఎప్పుడైనా చూసినామా ఇంత ఘోరమైన ఇంత పోలీసులకు అంత ఉత్సాహం ఎందుకు అత్యుత్సాహం పోలీసులు అనే వ్యవస్థ ఈ భారత రాజ్యాంగం నా చేతిలో ఉంది నేనేం చెప్తున్నా అంటే ఈ భారత రాజ్యాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రాజ్యాంగంలో కూడా బహుశా పోలీసులకు సంబంధించి చట్టాలు ఎట్లున్నాయో నేను చదివిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే కాదు కదా చాలామంది రాసిళ్ళు రాజ్యాంగాన్ని మీకు గుర్తుందో లేదో రాజ్యాంగం రాసిన దాంట్లో ఎక్కడా కూడా ఇట్లా నిర్బంధించమని చెప్పలే ఈరోజు నా ఆడబిడ్డను బందీ చేసిరు ఇది ఎక్కడన్నా ప్రశ్నిస్తే కేసులు ఎక్కడన్నా ఏదైనా చేస్తే నిర్బంధం కానీ పట్టపగలే నడి రోడ్డు మీద హత్య దీని గురించే పట్టించుకోరు చిన్నారులపై అఘాయిత్యం పట్టించుకోరు వీటి గురించి మనకెందుకన్నా పోలీస్ ఒంటి మీద యూనిఫామ్ ఉండాలి చేతిలో రివాల్వర్ ఉండాలి అది ఎవరైనా ఏ ఆడబిడ్డ మీద కన్ను పడితే వాళ్ళ ఒంటి ఏది కంత మీద రివాల్వర్ పెట్టించి బెదిరించి అత్యాచారం చేసిన ఘటనని ఎన్కౌంటర్ చేయరు ఆ పోలీస్ వ్యవస్థ పోలీస్ మళ్ళా పోలీస్ అని చెప్పుకుంటారు వీళ్ళు చూడ్రి ఇది రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి నీ పరిపాలనలో మన ఇంటి ఆడబిడ్డను ఇక పోలీస్ స్టేషన్లో బంధించలేడు దీని గురించి విచారణ చేస్తావా దీని గురించి మహిళా మంత్రులు స్పందిస్తారా మనకెందుకులే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరినట్టుంటాయి వీళ్ళ కథ రైల్వే బడ్జెట్లోనూ మొండిసేయ ఇక చూడుర్రి రాష్ట్రానికి 60 కోట్ల నిధులతో సరి కోచ్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తని కేంద్రం ఏపీకి అధిక కేటాయింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణలోని ఏ ప్రాజెక్టులకు కూడా రైల్వేకు కేటాయించిన 2,60,000 కోట్లకు సంబంధించి దాంట్లో తెలంగాణకు కేవలం 5,071 రూపాయి మాత్రమే కేటాయించింది 5,071 కోట్లను మాత్రమే కేటాయించింది 2,62,000 కోట్లలో ఇంత దారుణం అండి ఇది మనకు అడుగడుగునా తెలంగాణ నిర్బంధించబడుతుంది అడుగడుగునా తెలంగాణ మీద కుట్ర జరుగుతుంది అడుగడుగునా తెలంగాణ మీద గోస జరుగుతూ ఉన్నది ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలా దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా నా తెలంగాణ ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ గుంపు మేస్త్రి పరిపాలనలోన ఎల్లేసిపోతుంది అది ఏదో పాట నిన్న ఒక పెద్ద ఆయన గుర్తు చేసిండు అమ్మా నేను పోతున్నానే పట్నం పోతున్నా అనే ఒక పాట ఉంటుంది మీ అందరికీ గుర్తుండాలి ఇవాళ పల్లెలలో మళ్ళీ వలసలు మొదలైనవి మళ్ళీ పల్లెలన్నీ కూడా పట్టణాలకు చూస్తున్నాయి మళ్ళీ వాచ్మెన్ ఉద్యోగాల కోసం సెక్యూరిటీ గార్డుల కోసం ఇళ్ల పని కోసం ఏంది అంటే ఇక్కడ మళ్ళీ అలాంటి రోజులు రాబోతున్నాయని భయమైతుంది తెలంగాణలో ఇంత ఘోరమా నిధులు ఇచ్చడో ఇద్దరం సచ్చుడో ఇది దద్దమ్మ పేపర్ నిన్న మంచిగానే రాసినావు కదా ఇవాళ మళ్ళీ ఏమైంది ఏమన్నా మళ్ళీ ఆయన పోయిన టాయిలెట్ కాడికి పోయి ఏమన్నా తొక్కినమైంది మళ్ళీ ఏమైంది నేను రెడీ కేసీఆర్ను తీసుకున్నాను మళ్ళీ ఇక మొత్తం ఆయనకు మళ్ళా ఆయనకు ప్లస్గా రాస్తుంది అన్నట్టు ఈ దద్దమ్మ ఖతం ఆగం ఆడివాడి ఇక చూడుర్రి నేను కాదు రేవంత్ రాజీనామా చేయాలి డబ్బులు ఇచ్చి సీఎం సీట్లు కొనుక్కోవడం కాంగ్రెస్ సంస్కృతి నీతి ఆయోగ్ సమావేశాన్ని ఎందుకు బహిష్కరిస్తారో ప్రజలు మిమ్మల్ని బహిష్కరించే సమయం కూడా దగ్గరలో ఉంది సింగరేణి ప్రైవేటీకరణ చేయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నువ్వు రాజీనామా చేయకు నువ్వు ఏసీ కార్లల్లో మొత్తం తిరుగు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అట్లనే ఉండు అంతే ఇంకేమన్నా ఉన్నా చేసేది మనకేం లేదు ఇక కాకా వారి కేకా వార్తలు ఎట్లున్నాయో కాకా ఏం రాసిండు ఇవాళ రాష్ట్రంలో ఏంది 2.95 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ అట ఇక చూడుర్రి
ఈ పెద్ద మనిషి ఏముంటుంది ఇలా కాకావారి కేకా వార్తలలో కూడా ఏం లేదు. అర్థమైందా ఇప్పటికైనా? ఎంత దారుణం అండి. కృష్ణలీలలో ఏమన్నా రాసిండ? కృష్ణలీలలో కూడా లేదు. విపక్ష రాష్ట్రాలపై వివక్ష. మా ఎంపీలు ఏడవేరు? మా తెలంగాణ ఎంపీలు ఓ ఎంపీలారా ఏడున్నారు? మన తెలంగాణ ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఎంపీ లేరు, కాంగ్రెస్ ఎంపీ లేరు. మన ఎంపీలు ఏమన్నా మచ్చుకైనా చూడరాదు ఈడేనన్నా కానొస్తున్నారా? చూడురు మన ఎంపీలను, చూడురు ఎక్కడన్నా. ఇక మొత్తానికి ఇవాళ బడ్జెట్. ఇగో ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం మాత్రం వైఆర్టీవీ మాత్రమే చేస్తున్నది. సో అందుకోసమే నేను ఏమంటున్నానంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయాలన్నా లైక్ చేసి మనం బూస్ట్ ఇవ్వాలి, బూస్ట్ అని మాట్లాడుకుంటాం కదా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచుకే ప్రయత్నం చేస్తుంది. మనకు అన్యాయం జరిగింది, మనం కొట్లాట మొదలు పెట్టుర్రి, కాళేశ్వరం దగ్గర ఓర్రి, మీ ఫోన్ పట్టుకోర్రి, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నేతలారా మీ నోటికొచ్చినట్టు మాట్లాడిరు కదా, ఇగో ఇవాళ నా కాళేశ్వరం ప్రాజెక్టు చూడుర్రి అని సెల్ఫీ వీడియోలు తీయిర్రి, దాంతోపాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయిర్రి, దాంతోపాటు మీ గ్రామంలో మీ మండలంలో సమస్యల గురించి రాయిర్రి, వీడియోలు తీయిర్రి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుర్రి. మన తెలంగాణకు అన్యాయం జరిగింది, బడ్జెట్ గురించి అన్యాయం జరిగింది, మరి ముఖ్యమంత్రిని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయమందాం పదండి. ఢిల్లీకి వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష చేసుడో రాజీనామా చేసుడో. రేవంత్ రెడ్డి దీక్ష గూకుంటాడా, రాజీనామా చేస్తాడా? గిదే నినాదాన్ని తెలంగాణ ప్రాంత ఎంపీలలో ఇండ్లలోకి పోర్రి. మరి నువ్వు ఎంపీ అయినావు, మా తెలంగాణకు మొండి చేయి చూపెడుతున్నారు, మరి పోదాం అని మీరు పోరాటం చేయాలి. సమయం ఆసన్నమైంది. నేను చెప్తా ఉన్నా కదా, వైఆర్టీవీ వేదికగా పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తా ఉన్నా. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ వైఆర్టీవీకి సంబంధించి మీకు ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. ఈ రోజు మనకు అన్యాయం జరిగిపోయింది, మన బడ్జెట్లో అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం.